జైలు అసలు నేను లెక్క చేయలేదు. జైలు, న్యాయస్థానానికి వెళ్ళటం, లాకప్లో ఉండటం, వీటన్నిటిని ఐ డోంట్ కేర్. బట్ జైలుకు వెళ్ళే ముందు జరిగినటువంటి సంఘటన, 7 గంటల సేపు నా ఆఫీస్ మీద, నా ఇంటి మీద జరిగినటువంటి దారుణమైన దాడి ఎవ్వరికి జరగకూడదు. అది స్వయంకృత అపరాధం అనిపించట్లేదా? ఎందుకు స్వయంకృత అపరాధం? మీరు ఎక్కడ స్వయంకృత అపరాధం? మీ నోటి నుండి అది నేను అనకూడదు. నో ప్రాబ్లం. నేను ఒక్కటి చాలా స్పష్టంగా చెప్తున్నా రజనీకాంత్ గారు, నేను నోటి దొల వ్యక్తిని కాదు. నెంబర్ 1. అప్పుడప్పుడు నోరు స్లిప్ అవటం అనేది ఎక్కువ సార్లు మాట్లాడేది. మీరు కూడా వార్తలు అప్పుడు స్లిప్ అవుతారు. స్లిప్ అవుతాం సీరియస్గా. అలా స్లిప్ అవటం అనేది న్యాచురల్గా జరిగేటటువంటి సంఘటనలు. నేను ఒకటి చెప్తున్నా, దీన్ని చాలామంది స్వయంకృత అపరాధమనో లేకపోతే మరో రకమనో తెలుగుదేశం వాళ్ళు లేకపోతే నాకు గిట్టిన వాళ్ళు అంటే, నేను ఒకటి చెప్తా. నేను ఏదైనా ప్రెస్ మీట్లో మాట్లాడానా, ఏదైనా బహిరంగ సభలో మాట్లాడానా, నేను ఎక్కడ మాట్లాడాను, ఏ సందర్భంలో మాట్లాడాను? నేను కారులో వెళుతున్నప్పుడు నా మీదకి అటాక్ వచ్చి నన్ను భయంకరమైన బూతులు తిడుతున్నప్పుడు వాళ్ళలో కలిసిపోయాను నేను. వాళ్ళు తిడుతున్న బూతులే నేను తిట్టాను. దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. అని కానీ ఒక సామాన్య రోడ్డు మీద వెళుతున్న వ్యక్తికి అంబటి రాంబాబుకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అంబటి రాంబాబు అనే వ్యక్తిని ఎంత రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకూడదు. కాబట్టే అతను ఒక రాజకీయ వ్యవస్థలో ఉన్నాడు, పొలిటీషియన్గా ఉన్నాడు, మంత్రిగా పనిచేసి ఉన్నారు, ఓ పార్టీకి ఒక జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నారు. కాబట్టి మీరు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ ప్రదర్శించాలి. మీకు రోడ్డు మీద వెళ్ళేవాడికి ఈక్వల్గా మీరు చూసుకుంటే ఎట్లా? నాకు రోడ్డు మీద వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు. దే ఆర్ ఆల్ తెలుగుదేశం లీడర్స్. అంటే నా స్థాయిలో ఉన్న లీడర్స్ కాకపోయినా వాళ్ళు కూడా ఐడెంటిఫై అయ్యేటటువంటి తెలుగుదేశం లీడర్స్. కర్రలు పట్టుకున్నారు, రాడ్లు పట్టుకున్నారు, కారును కొడుతున్నారు. ఒక మహిళ పేరు నేను చెప్పను, మీకు తెలుసు, ఒక బాధ్యత కలిగిన మహిళ. ఆమె కూడా ఎవరో తెలుసా? గ్రంథాలయ సంస్థకు అధ్యక్షులుగా నియమించబడినటువంటి మహిళ. ఆమె మాట్లాడిన మాటలు మీరు చూశారు కదా సోషల్ మీడియాలో. అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడటం తప్పు అనేది కూడా నాకు అనిపించింది. ఎప్పుడు అనిపించింది? అన్న తర్వాత అనిపించింది నేను చెప్పాను కదా. నేను ఒక్కటి చెప్తున్నా రజనీకాంత్ గారు, చాలామంది నోరు జారారు పొలిటీషియన్స్, చాలామంది. ఏది ఈ 10-15 సంవత్సరాల్లో చాలామంది నోరు జారారు. నోరు జారి వాడకూడని పదజాలాలు వాడారు. అది తెలుగుదేశం అవ్వండి, జనసేన అవ్వండి, వైఎస్ఆర్సీపీ అనండి. ఎవడైనా నేను మాట్లాడిన తప్పు అని పశ్చాత్తాపడినోడు ఎవడన్నా ఉన్నాడా చెప్పండి నాకు. అంటే రాంబాబు పశ్చాత్తాపడటం తప్ప? దాన్ని అప్రిషియేట్ చేయరా మీ బోటి వాళ్ళు కానీ లేకపోతే మరొకరు కానీ? ఇమీడియట్గా అదే రోజు కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను కదా నేను అన్ని ఉండవలసింది కాదు అని. అవతల వాళ్ళు అంటున్నా నేను అన్ని ఉండవలసింది కాదు ఈ వయసులో అని పశ్చాత్తాపడ్డానే. ఇక్కడ నాకు